శ్రీనగర్లోని చోట గల్లీల నుంచి నన్ను తీసుకెళ్తుంది. ఆల్మోస్ట్ క్రాష్ లాగా అయింది బ్రో. అండ్ ఐ హావ్ ద బెడ్ రైట్ నౌ. హాయ్ అందరికీ, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి శ్రీరామ్ మలయాళ. యూఆర్ వాచింగ్ సాయి శ్రీరామ్ మలయాళ వ్లాగ్స్ లైవ్ ఫ్రమ్ దాల్ లేక్ శ్రీనగర్. సో నైట్ వచ్చేసరికి అరౌండ్ 10:30 అయిపోయింది. సో మధ్యలో వాళ్ళని మిస్ అవ్వడము, నైట్ కాబట్టి కొంచెం స్లోగా రావడం వల్ల నైట్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అండ్ దాల్ లేక్ వచ్చినాక హౌస్ బోట్ ఎత్తుకోవడము, ఫస్ట్ వద్దనుకున్నాము హౌస్ బోట్లో, బికాస్ చాలా లగేజ్ ఉంది, దాన్ని అటు ఇటు తీసుకోవడం కష్టమవుతుంది అని చెప్పేసి. బట్ తర్వాత ఇంకా మళ్ళీ లాస్ట్కి అందరం కలిసి హౌస్ బోట్లోకి వచ్చేసాం అనమాట, 5 మెంబర్స్ కలిపి. సో బేసిక్గా అక్కడే అనమాట, అదే ఘాట్ అనమాట. నైట్ మేము అక్కడ నుంచి ఇక్కడ దాకా చిన్న బోట్లో వచ్చామన్నమాట. సో ఇది బేసిక్గా మనకు కేరళ హౌస్ బోట్ ఇక్కడ నుంచి అటు మూవ్ అది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా కదా, అదంతా కూడా ఘాట్ ఏరియా అనమాట. ఇది ఘాట్ నెంబర్ 15. సో అక్కడ నుంచి మన లగేజ్ మనల్ని చిన్న బోట్స్లో లైక్ తీసుకొస్తారు ఇటు. సో మీరు ఒకవేళ హౌస్ బోట్లో లేకుండా హోటల్లో ఉన్నా కూడా జస్ట్ షికారా రైడ్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ షికారా రైడ్ బోట్ తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి నైట్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడనే ఇక లగేజ్ అంతా సెట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి పడుకున్నాం అనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, వాళ్ళు ఎలాంటి పనులైనా బోట్స్ నుంచే చేసుకుంటారు. మన ఇంట్లో బైక్స్ ఎలానో ఇక్కడ ప్రతి ఇంటికి ఒక బోట్ అలా అనమాట, అట్లీస్ట్ దాల్ లేక్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే. సో బేసిక్గా ఇక్కడ కొన్ని మంచి డ్రోన్ షాట్స్ అయితే తీసి అస్సలు మిస్ అవ్వకండి, చూసేయండి. ఓకే, సో చలో టైం వచ్చేసి 9:30 అవుతుంది. అండ్ మనం శ్రీనగర్లో దాల్ లేక్ నుంచి బోట్ హౌస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదే బోట్ అనమాట. ఈ బోట్ నుంచి మనల్ని ఘాట్ దగ్గర దించేస్తారు. దానికంటే ముందు షికారా రైడ్ కూడా పే చేసాం. సో పర్ హెడ్ 100 అంట షికారా రైడ్కి. సో మీనా బజార్, ఫ్లోటింగ్ గార్డెన్ ఇవన్నీ తిప్పేసి మనల్ని ఎక్కడైతే నేను ఎక్కామో అక్కడ దించేస్తారు. అక్కడ నుంచి మనం బైక్స్ వేసేసుకొని లగేజ్ మౌంట్ చేసుకొని షోరూమ్కి వెళ్ళిపోయి కార్గిల్కి వెళ్ళిపోదాం. ఇదన్నమాట ప్లాన్. లెట్స్ గో. రోజు పొద్దున బైక్ మీద ఈ లగేజ్ మౌంట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు చెమటలు చూడండి ఎట్లా వచ్చేసినాయో. మళ్ళీ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. వాటర్లో అయితే చల్లగా ఉండే. సో ఇంకా హెల్మెట్ పెట్టేసుకొని చూద్దాం. లాల్ చౌక్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఉందంట, ఏం అర్థం కావట్లే, పోవాలా వద్దని డిసైడ్ అవ్వట్లే. ఎట్లా ఉన్న సర్వీస్ సెంటర్ అయితే అటే, చూద్దాం సిచ్యువేషన్ బట్టి. చలో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా దాల్ లేక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా 10:30 అవుతుంది టైం. నైట్ లేట్ వచ్చాము కాబట్టి ఇక ఇంత టైం అయిపోయింది, పర్లేదులేండి. ఇవాళ ఇద్దరు లామయూరు ఆర్ కార్గిల్లో ఆగడం అనమాట ఇట్లా. సో ఫస్ట్ అయితే నేను షోరూమ్కి వెళ్తున్నా. నేను షోరూమ్కి వెళ్ళిపోయి చెక్ చేయించేసుకుంటా. అంతలోపు వాళ్ళు సోన్మార్గ్ వెళ్ళిపోతారంట. సో ఆన్ ద వేలో కుదిరితే మాట్లాడేద్దాం. అండ్ అవన్నీ హౌస్ బోట్సే. చలో మనకు షోరూమ్ అయితే 3.4 కిలోమీటర్స్ ఉంది. పోయి వర్క్ అవుతుందా కాదా ఒకసారి తెలుసుకుంటే అయిపోద్ది. బైక్ మీద నడిపిస్తుండే ఎంత బాగుంది రా. నిల్చొని ఉంటే జాకెట్తో చెమటలు మొత్తం లోపల టీషర్ట్ అంతా తడిచిపోయింది. చాలా బాగుంది కాశ్మీర్ది. శ్రీనగర్ సిటీ బాగానే ఉన్నాయి, పెద్ద రోడ్స్ ఉన్నాయి, నీట్గా కొంచెం డెవలప్డ్గా ఉంది. అండ్ 15th ఆగస్ట్ వీక్ కాబట్టి ఏమన్నా సెక్యూరిటీ, ఎక్కడ చూడు సెక్యూరిటీయే. ఎప్పుడు ఫొటోస్లలో, వీడియోస్లలో, న్యూస్లో, వేరే వాళ్ళ వ్లాగ్స్లో చూసేది. అండ్ ఐఎమ్ నౌ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ యాక్చువల్లీ. ఇక్కడ కొంచెం జామ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే, వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. కొంచెం బైక్ అలవాటు అయిపోతే మనం ఎట్టు పడితే మేనేజ్ చేయవచ్చు. అబ్బా తొందర భద్ర మళ్ళీ ఆపే లోపు. లెట్స్ గో. ప్యారిస్ బజాజ్ మేబీ సర్వీస్ సెంటర్ ఈ గల్లీలో ఉండొచ్చు. వెళ్ళిపోదాం సర్వీస్ సెంటర్లోకి. బైక్ సర్వీస్ సెంటర్లో ఇంకా టైం పడేలా ఉంది. ఆయిల్ ప్రెషర్ పంప్ ఉంటుంది కదా, ఆ పంప్ అయిందంట, అది వారంటీలో రిప్లేస్ చేస్తా అన్నారు. సో మేబీ దిస్ ఈజ్ కాల్డ్ ట్రావెలింగ్. ఇవన్నీ కూడా మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి. సో వెదర్ వీఆర్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ ఆర్ నాట్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. సో అది అయ్యేలోపు నేను ఒకసారి లాల్ చౌక్కి వెళ్ళేసి వద్దామని ఫిక్స్ అయినా. ఆటోలో వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి. చలో గైస్, లాల్ చౌక్ శ్రీనగర్లో ఉన్నా అనమాట. ఇంకొక 30 minutesలో మన బైక్ రెడీ అయిపోతుంది. అండ్ మనకు కలిసిన వెస్ట్ బెంగాల్ రైడర్స్ ఉన్నారు కదా ఆ అన్నవాళ్ళు, సో వాళ్ళు సోన్మార్గ్లోనే ఆగిపోయారంట.
సో ఎందుకు పోయా అంటే ఎట్లా మాకు లేట్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా, సో నీకోసం కూడా ఆగిపోతున్నాం ఇంకా, సో నువ్వు వచ్చేవి నీట్గా అని చెప్పేసి అన్నారు. లైక్ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. సో ఇంకా 80 కిలోమీటర్స్ నాకు అంతే. సో 80 కిలోమీటర్స్ ఐ కెన్ గో, నాట్ అన్ ఇష్యూ. 2 hours 1.5 hours 2 hours పడుతుంది. 2 hours later. అఫీషియల్లీ మన రైడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 5 o'clock అవుతుంది టైం. 3కి ఇస్తా అన్న బైక్ 5 అయిపోయింది. 10:30కి వచ్చా. ఆల్మోస్ట్ 6.5 hours తగ్గాయా బ్రో మే. యాక్చువల్గా ఇవాళ ప్లాన్ కార్గిల్ దాకా వెళ్దామని, బట్ నా బండి సర్వీస్ అయితే అయిపోయింది. అదేదో ఇంజన్ లోపల ఏదో క్యాపిలరీ ట్యూబ్ ఉంటుందంట, ఆ ట్యూబ్ బెండ్ అయిపోయిందంట, దానివల్ల ప్రెషర్ లీక్ అవుతుందంట. సో బేసిక్గా అది చేంజ్ చేస్తారు. ఇంకా డైరెక్ట్ సోన్మార్గ్ వెళ్ళిపోదాం. మనకు 79 kilometers ఉంది, 2 hours 11 minutes చూపిస్తుంది. 7:10 అంట. చూద్దాం మనం ఎప్పటివరకు రీచ్ అవుతామో. రోడ్ అయితే బాగుందని చెప్పేసి చెప్పారు. హోప్ఫుల్లీ తొందర రీచ్ అయిపోతే బెటర్ బ్రో. ఒకటి ఏంటంటే హ్యాపీ, ఎందుకంటే ఇష్యూ అయితే యాక్చువల్ ఇష్యూ ఫైండ్ అవుట్ అయిపోయి షార్ట్ అవుట్ అయితే అయిపోయింది. లో ఫ్యూయల్ లెవెల్ ఒకటి చూపిస్తుంది. పోయి ఇప్పుడు ఫ్యూయల్ కొట్టిద్దాం. ఫుల్ ట్యాంక్ చేయించేస్తే ఇంకా నో ప్రాబ్లం అసలు. ఇంకా శ్రీనగర్లోని చోట గల్లీల నుంచి నన్ను తీసుకెళ్తుంది. ఇవన్నీ సినిమాలలో చూపించడమే, అంటే సినిమాలలో వేరేలాగా చూపిస్తారు అనుకోండి. సో బట్ దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్, వెరీ మచ్ డిఫరెంట్. నేను వచ్చేది కరెక్టేనా లేదా? కరెక్టే. అరే ఏమున్నాయి రీళ్ళు అసలు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, క్రేజీ ఉన్నాయి. అమ్మా భయమేంద్ర బాబు అట్లా పట్టుకొని వస్తే. చూడండి అన్నీ ఇట్లా విల్లాస్ లెక్క ఉన్నాయి మొత్తం. అండ్ చుట్టూ లైక్ పొలాలు, ప్రాపర్ వింటర్లో ఉంటుందిరా ఇండ్లు మొత్తం స్నోతో, పైన కప్పుతో, చుట్టూ స్నో, ఆ కొండలన్నీ స్నో, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వింటర్లో. అబ్బా ఏమన్నా దుమ్ము వేసుకొస్తుండ భయ్యా. అరే కళ్ళల్లో పోయిందిరా మొత్తం. స్ట్రైట్ ఉంది రోడ్డు. బేసిక్గా నీకు చెప్పానో లేదో తెలీదు, బట్ ఇది నేను ఏ రోడ్డు మీద అవుతున్నానో అది NH1, నేషనల్ హైవే 1. సో నేషనల్ హైవే నెంబర్ 1 మనకు నిన్నటి వరకు వచ్చిందంతే నేషనల్ హైవే 44, అది శ్రీనగర్ వరకే. సో కాశ్మీర్ టు కన్యాకుమారి అది బేసిక్గా K2K అంటారు దాన్ని. ఫుల్ ట్యాంక్ కర్ దో. तक तो मिल जाएगा ना. సోనమార్గ్ నేను ఇప్పుడే చూశాను. మనకు యూజువల్గా రోడ్ మీద కనిపించే కంటే ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం సిటీ నుంచి బయటికి వచ్చే రూట్లో నేను ఒట్టే టెన్షన్ పడ్డా. సీమ్స్ లైక్ ఇది ఓన్లీ సింగిల్ వే. కొంచెం కష్టమే, బట్ ఇక తప్పదు. అమ్మా August 15 వీక్ ఏమో కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ 50 meters ఒక మిలిటరీ పర్సన్స్ ఉంటారు. సో ఆ చెట్లలో ఉంటారు, అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ చూడండి చెట్ల లోపల ఉన్నారు. ఫోన్ పడేసుకున్నాడు పాపం. జస్ట్ మిస్, నా బండి ఎక్కేది మిస్ చేసా బండిని, లేకపోతే నాకేసేసాడు కాటు. ఆ చెట్లు, ఆ కండ మీద ఇల్లులు, పక్క గ్రీన్ ఫీల్డ్స్, ఆహాహాహా ఏమన్నా ఉందా రోడ్డు, నెక్స్ట్ లెవెల్. ఐరన్ బ్రిడ్జ్ క్రాస్డ్. హిమాలయాస్. ఒక్కసారి సైడ్గా ఆపుదాం, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంది. ఇక్కడ ఆపేసుకుందాం. అరే ఇక్కడ ఆర్మీ పీపుల్ ఉన్నారు రా, వాళ్ళు ఉన్న దగ్గర అసలు మనం ఆపలేం. లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆగుదాం బెస్ట్. ఎట్ దిస్ వ్యూ, అసలు అద్దరిపోయింది ఆ వ్యూ. ఆ ఇల్లు ఉన్నారా క్రేజీ. చలో ఇంక వెళ్ళిపోదాం మనం.
యాక్చువల్గా నేను చాక్లెట్స్ తీసుకొచ్చా, అంటే మా ఫ్రెండ్ దుబాయ్ వెళ్తే అక్కడ నుంచి ప్యాకెట్ పట్టుకొచ్చాడు. ఆ చాక్లెట్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఎవరైనా పిల్లలు కనిపిస్తే వాళ్ళకి ఇద్దామంటే ఈ అన్ని పనుల వల్ల ఆగమాగం వల్ల అసలు ఎవరికి ఇచ్చే టైం దొరకట్లే. సో ఖచ్చితంగా చూడాలి, లదాఖ్లో అయినా చూడాలి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అంటే కుదరలే, కానీ అట్లీస్ట్ లదాఖ్లో అయినా పిల్లలు కనిపిస్తే వాళ్ళ కోసం ఆగి చాక్లెట్స్ ఇస్తా. మనకి ఇంకా జస్ట్ 39 కిలోమీటర్స్ ఉంది. అసలు రైట్ సైడ్ వ్యూ చూడండి. ఓహోహో, బేసిక్ ఇక్కడ జీమార్క్ టనల్ అనేది వర్క్ నడుస్తున్నట్టుంది, అందుకే ఇదంతా రోడ్ ఇట్లుంది. అండ్ టనల్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ అక్కడ చూడొచ్చు పైన ఒకటి చిన్న వాటర్ ఫాల్, అది కిందికి వస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. చూద్దాం, మోస్ట్లీ రావచ్చు పక్కా. ఆఫ్ కోర్స్ కిందికి పోతే ఎడిపోతే కానీ పానీ. హే హే, వేర్ ఇస్ దట్ వాటర్ ఫాల్? అస్సలు అరే ఈ వ్యాలీ ఎలా ఉంది చూడండి గైస్. అమ్మా, వ్యూ చూస్తుంటే అసలు బండి నడుపుతూ అప్పా 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 చూడండి. వా వా వా, నా బొక్కలోది ఇక్కడ ఆగి ఒక ఫోటో తీసుకోకపోతే బొక్క వేస్ట్. ఇక్కడ ఆపుదాం. నైస్. ఆ రివర్ ఇది కంప్లీట్లీ లైక్ చెట్లతో నిండిపోయిన కొండ. అండ్ అది చూడండి, స్నో ఉంటే మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది. అండ్ ఇటు కూడా చూడండి, నైస్. మనము డిఎస్ఎల్ఆర్లో తీద్దాం ఒక ఫోటో. బేసిక్గా డిఎస్ఎల్ఆర్ని నేను రెంట్కి తీసుకొచ్చాను అనమాట. అరే ఇది ఆన్ చేసే ఉందిరా పొద్దున్నుంచి, అయిపోయింది దీని బ్యాటరీ. క్రేజీరా, ఆన్ చేసి ఉన్నా కూడా బ్యాటరీ అసలు డౌనే కాలేదు. క్రేజీ అసలు. నైస్. చలో గైస్, ఇంకా మనము సోన్మార్గ్కి జస్ట్ 10 కిలోమీటర్స్ 7-8 కిలోమీటర్స్ దూరం ఉన్నాం అంతే. అండ్ ఇక్కడ వ్యూ చూడండి. నాకు మెయిన్లీ నన్ను ఇక్కడ ఆపింది ఇది, ఈ వ్యూ. అసలు ఆ పీక్ క్రేజీ ఉంది లుక్ సన్సెట్ అవుతుంటే. అండ్ ఇక్కడ మూన్ కూడా ఉంది మనకి. మూన్ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. అండ్ జస్ట్ సీ ద రివర్ ఫ్లో కూడా అసలు క్రేజీగా ఉంది. అండ్ ఇక్కడ మ్యూల్స్ అనుకుంటా, హార్సెస్ అయితే కాదు పక్క. అండ్ ఇది మన బైక్. అండ్ జస్ట్ సీ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ హెవెన్. బట్ ఇప్పుడు చిన్న మైనర్ ఆల్మోస్ట్ క్రాష్ లాగా అయింది. సో బేసిక్గా ఏమైందంటే నేను ఇట్లా స్ట్రైట్గా వచ్చా, అమ్మా ఇంకా జస్ట్ మిస్. నేను ఇంకా ఎడ్జ్లో అయితే లేను. యాక్చువల్గా చూడండి అసలు అక్కడ అర్థం కావట్లేదు, రోడ్ ఇట్లా ఉన్నదని కూడా తెలియట్లే. సో ఏమైందంటే ఇట్లా వచ్చేసి లొందు అనుకున్నా, ఇది ఎక్కిచ్చేసా. సో ఇది ఈ రాయి ఎక్కిచ్చేసా ఇట్లా దిగేసి జుప్ అనుకుంటా. ఎగిరింది బైక్ అయితే. అమ్మా, ఒక 2 మినిట్స్ అయితే నాకు అసలు మైండ్ పోయింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ వర్తి. కొంచెం చూసుకుంటా పో చరణ్, అంతే సరిపోద్ది. కూల్. సో ఆ మౌంటైన్ ఉంది కదా, అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అది మబ్బుల్లో కమ్ముకుపోయింది. సో నా ఒక్క భయం ఏంటంటే ఆయిల్ లీకేజ్. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఆయిల్ లీకేజ్ అవుతుంది, అది కాకుంటే చాలు. సో మెయిన్లీ ఫోర్క్స్ నుంచి కాకుంటే చాలు. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం జరగద్దని కోరుకుంటున్నా. ఫింగర్స్ క్రాస్డ్. గాడ్ ఈజ్ విత్ మీ. చలో వెళ్ళిపోదాం, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది అంతే. సో బేసిక్గా ఇక్కడ ఈ బ్రిడ్జ్ తీసుకోవాలి మనం. వెల్కమ్ టు సోన్మార్గ్. నైస్, థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ బ్రో అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఓకే, బ్రో అంటే ఆ బ్రో కాదు. సో ఆర్మీ వాళ్ళ కంపెనీ అనమాట రోడ్స్ వేసేది. సో ఇలాంటి బార్డర్స్లో మొత్తం వాళ్ళే రోడ్స్ వేస్తారు. నైస్. అక్కడ కింద టెంట్లు వేసుకొని ఉన్నారు. మరి ఇట్లా ఉండొచ్చా అంటే మనం ఉండొచ్చా అని, అంతే ఉండొచ్చా అని వాళ్ళని అడగట్లే,
బట్ అట్లా మనం ఉండొచ్చు అంటే వెళ్ళొచ్చుగా. 10 స్టే. వీళ్ళ స్టే ఇక్కడే ఉన్నట్టుంది. సో ఐ కెన్ సీ ఇదే సోనమార్గ్లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఇట్లా టెంట్స్ ఉంటాయి. ఓ బ్రో, దిస్ ఈజ్ జస్ట్ లైక్ హెవెన్. ఇది చూడండి రైట్లో ఆ మూన్. సరే వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం, వీళ్ళ కాల్ చేసి. చలో ఫైనల్లీ సర్వీస్ అయిపోయి అంత రైడ్ చేసి 80 kilometers అండ్ ఐ హ్యావ్ ద బెడ్ రైట్ నౌ. సోన్మార్గ్లో అయితే ఆగిపోయామన్నమాట. సో ఈరోజు అందరం కలిసి మోస్ట్లీ అంటే నాకంటే ముందే బయలుదేరారు అండ్ నేను సర్వీస్ సెంటర్ దగ్గర ఆల్మోస్ట్ 6.5 hours వెయిట్ చేశాను. సో వీళ్ళు కూడా ఆన్ ద వేలో చాలాసేపు ఆగారంట ఫొటోస్ తీసుకోవడానికి. సో వాళ్ళు కూడా ఇక్కడ ఆగిపోయారు. సో సేమ్ ఇదే హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ 4,500 చెప్పాడు, బట్ నేను రిక్వెస్ట్ చేస్తే 3,500 అన్నాడు. అందులో ఉన్న ఒక అక్క రిక్వెస్ట్ చేస్తే ఫైనల్లీ 3,000కి అయితే ఇచ్చాడు అనమాట. సో నేను 2,500 పెట్టడానికి రెడీ ఉండే. సో 3,500 డిఫరెన్స్ అండ్ వీళ్ళతోనే ఉంటాను దగ్గర. సో బెస్ట్ డీల్ అనుకున్నా, అది తీసేసుకున్నా. సో బట్ ఏంటంటే దానికి క్యాష్ ఇవ్వాలంట. సో ఇప్పుడు నేను బైక్ మీద వితౌట్ ఎనీ లగేజ్ బైక్ మీద మార్కెట్ దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసేసుకొని ఇక్కడ వాడికి ఇచ్చేస్తే నా పెద్ద పని అయిపోద్ది. అండ్ ఈ ట్రిప్లో మెయిన్గా రూమ్కి రావడంతో నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే లగేజ్ ఏడబడతాడు ఓపెన్ చేసి అటు ఇటు పడేయడం. ఇది చూడండి. అండ్ లైక్ నా రైడింగ్ గేర్ని ఇట్లా పక్కకు పెట్టేసి షూస్ కింద పెట్టేసి అండ్ ఇది వాటర్ బ్యాగ్ దాన్ని కూడా క్లీన్ చేయాలి అండ్ సాక్సెస్ పిండేసుకొని సో అలా చేస్తున్నాను అనమాట. అండ్ దట్ టు అండ్ ఇంకొకటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మన గ్యాడ్జెట్స్ని ఛార్జ్ చేయడం. సో వచ్చుడుతోనే చేసే ఫస్ట్ పని అది. అండ్ నిన్న చాలా లేట్ అయిపోయింది కాబట్టి నిన్న డేటా ట్రాన్స్ఫర్ చేయలేదు, అన్నీ కూడా డివైజెస్లోనే ఉన్నాయి. సో ఇంకా ల్యాప్టాప్ బయటికి తీసేసా ఆల్రెడీ. ఇప్పుడే 8 అవుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది. పోయి క్యాష్ తీసుకొచ్చి ఈ కెమెరా కూడా ఛార్జ్ పెట్టేసి నా ఫోన్ కూడా ఛార్జ్ పెట్టేస్తే అన్ని ఏవేవైతే వాళ్ళు వాడానో అవన్నీ ఛార్జ్ అయిపోతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిన్నర్ అయిపోయినాక పడుకునే ముందు మొత్తం అంతా డేటా ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా నీట్గా రేపు మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం. సో రేపు మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అయిపోదాం అంటారు. సో దాట్ మనం చాలా ప్లేసెస్ చాలా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసేయచ్చు అని ప్లాన్. చలో సో ఇదే అనమాట మార్కెట్, సోనమార్గ్ మార్కెట్. ఇక్కడ చూస్తే మనకు జేఎన్కే బ్యాంక్ వాళ్ళది ఇద్దరు. సో జేఎన్కే బ్యాంక్ వాళ్ళది ఏటీఎం ఉందన్నమాట. సో జేఎన్కే బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే ఒక 10,000 అట్లా క్యాష్ తీసేసుకున్నా. సో ఇంకా మనకు లైక్ ఎక్కడ కూడా మధ్యలో ప్రాబ్లం ఉండదు ఇంకా క్యాష్ కోసం. సో డన్, మంచి పెద్ద పని అయితే అయిపోయింది. అసలు సోన్మార్గ్లో ఎక్కడ చూసినా మొత్తం రిసార్ట్స్ అండ్ హోటల్సే. అండ్ కొండలు కూడా అటు సైడ్ మౌంటైన్స్ క్రేజీ ఉన్నాయి, హైట్ ఇటు సైడ్ కూడా క్రేజీ ఉన్నాయి. అండ్ మార్నింగ్ అయితే ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ క్రేజీ అంటే క్రేజీ. సో నెక్స్ట్ డే వ్లాగ్ చూడండి, ఖచ్చితంగా డ్రోన్ షాట్స్ అయితే తీయడానికి ట్రై చేస్తా. అటు ఏంటంటే కొంచెం హోటల్ వెనుక హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వైర్స్. సో దానివల్ల కొంచెం ఏమైనా ప్రాబ్లం అవుతే అవ్వచ్చు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ట్రై చేస్తా, స్టిల్ ట్రై చేస్తా పక్కా. ఓకే చలో గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్నటి వ్లాగ్ ప్రాపర్గా క్లోజ్ చేయలేదు కదా, సో ఇప్పుడు క్లోజ్ చేద్దాం. సో దానికంటే ముందు మనం ఏంటంటే ఈ రూమ్ తీసుకున్నాం కదా ఇక్కడ సోనమార్గ్లో, వ్యూ అయితే అదిరిపోయింది. సో ఒకసారి డ్రోన్ ఎగిరేయడానికి ట్రై చేద్దాం. డ్రోన్ ఎగిరేసి ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో నేను ఇప్పుడే లేచాను అనమాట. 6:30కి లేచా. నైట్ 12 అయింది. అంత డేటా కాపీ చేసి పడుకునేసరికి అంటే ఈవెన్ 8 o'clock వచ్చినా కూడా మంచిగా అన్న వాళ్ళతో కూర్చొని కొంచెం ముచ్చటేసామన్నమాట. సో అలా ఉండే నైట్ చాలా బాగా అయింది. అండ్ ఇప్పుడు ఇంకా వచ్చాకనే అన్ని ఛార్జింగ్స్ పెట్టేసుకొని డేటా కాపీ చేసుకొని చేసాను అన్నమాట మొత్తం. ఇప్పుడు లెట్స్ గో అవుట్, టేక్ ఏ డ్రోన్ షాట్. ये लॉक्ड है क्या? సో ఈ చిన్న డోర్ ఉంటుంది కదా ఈ బిల్డింగ్లోకి, అది లాక్ వేసాడు. సో వాళ్ళే ఓపెన్ చేశారనమాట. చలో ఇట్లా ఉంటుంది బ్యాక్. బ్రో జస్ట్ లుక్ ఎట్ దిస్, ఐల్ జస్ట్ షో యూ ఇట్. ఎస్టర్డే ఈవినింగ్ ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్ యాక్చువల్లీ. చాలా డిఫరెంట్ అనిపించుండే. ఇప్పుడు చూడండి అసలు ఇంకా వేరే లెవెల్లో ఉంది ఇది. మన జీవితం
అండ్ దిస్ ఈస్ అ వ్యూ ఇన్ ద బ్యాక్ యార్డ్. సో బేసిక్గా రూమ్ నుంచి బయటికి నాకు అటు నుంచి వ్యూ వచ్చింది కాబట్టి సో నాకు ఈ ఆప్షన్ లేకుండే. బట్ యా ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సో ఒక్క ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ సైడ్ ఎగిరేయలేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి కదా. సో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల డ్రోన్ని లాగేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఈ సైడ్ రాకుండా డ్రోన్ని ఆ సైడ్ చూద్దాం. చలో కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసా, ఎలా ఉన్నాయో చెప్పండి. నాకైతే అసలు క్రేజీ అనిపించింది ఈ వ్యూ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. ప్రాపర్ వింటర్లో మాత్రం ఇంకా అదిరిపోద్ది. మొత్తం ఇట్లా స్నోతో కవర్ అయిపోయి, ఇప్పటికే స్నోతో కవర్ అయిపోయి ఉంది అంతా పై పార్ట్ అంతా. సో అక్కడ చూడొచ్చు చిన్నగా వాటర్ ఫాల్ అవుతుంది. అంటే అక్కడ గ్లేషియర్ ఉంది కదా, ఆ గ్లేషియర్ నుంచి లైక్ వాటర్ కరిగేసి కిందికి వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇంకా రెడీ అయిపోదాం తొందరగా. 7 అవుతుంది అనుకుంటే టైం. బైక్ తీసుకొచ్చా ఫొటోస్ తీయడానికి, బైక్ ఫొటోస్ కూడా తీసా కొన్ని. అండ్ ఈ బైక్ ఆడ పెట్టేసి పోయి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి అందరం వచ్చినాక మళ్ళీ చూద్దాం. డ్రోన్ కూడా ఛార్జింగ్ పెట్టాలి. చలో సో యా అదనమాట ఈ వీడియోకి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ డే వ్లాగ్కి. అంటే ఇది ఈరోజుకి వ్లాగ్కి వెయిట్ చేసేయండి. ఆ వ్లాగ్ మాత్రం అదిరిపోద్ది. ఇవాళ మనము లైక్ వాళ్ళ ప్లాన్ అయితే డైరెక్ట్ లేక్ వెళ్ళడము. ఆ 304 320 అంత కిలోమీటర్స్ ఉంటుంది. బట్ నేనేమనుకుంటున్నా అంటే మధ్యలో లామయూరు అని వస్తుంది, అక్కడ ఆగిపోదాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆన్ ద వేలో లేట్ ఆన్ ద వేలో మ్యాగ్నెటిక్ హిల్ అండ్ ఇంకొకటి ఒక గురుద్వారా ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను థింక్ చేస్తున్నా. బట్ లెట్స్ సీ. అంటే నెక్స్ట్ వీడియోలో మీరైతే కార్గిల్ వార్ మెమోరియల్ అండ్ ఇక్కడ నుంచి జోజిలా పాస్ క్రాస్ చేస్తాం అండ్ లే సైడ్ వెళ్తాం అనమాట బేసిక్గా. చలో బాయ్ బాయ్. ఈ వీడియోకి మాత్రం ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.